అంటే ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవత పరిపాలిస్తుంది. అలాగా భారతదేశానికి కానీ ఇప్పుడు అమెరికా బాగా డబ్బున్న అయింది, ఇంకోటి ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఏంటి ఆ శక్తులు ఉన్నాయి ఏంటి అక్కడ? అలాంటి శక్తులు నిజంగా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో మనం సైంటిఫిక్గా మనం ఆలోచిద్దాం. విజయవాడ ఉన్నారు, ఆవిడ దుర్గాదేవి, ఆవిడ ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. ఎప్పుడో మహాభారత కాలం నుంచి మనకి ఉన్నారనేసి మనము వినికిడి, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే రాబోయే కాలంలో ఆవిడ ఆ విజయవాడను వదిలేసి ఇంకొక ఊరు వెళ్ళిపోతారనేసి విన్నాను. నిజమెంత అబద్ధం తెలియదు నాకు. ఆవిడ వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్ళిపోతే అక్కడ వీరబ్రహ్మం గారు కూడా ఏదో చెప్పారు, వేల కొలది అక్కడ జీవులు చనిపోతారనేసి దాన్ని చెప్పారు. కానీ అది కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఏంటంటే ఆ విజయవాడలో అమ్మవారు మాత్రం ఉన్నారు అక్కడ. అది సైంటిఫిక్. ఆవిడ లేరు, అది అబద్ధం అన్నది నిజం. ఎంతవరకు నిజమే అంతవరకు నిజమే. వెంకటరమణమూర్తి 7 కొండల మీద ఉన్నారు. లేరు అంటే లేరే, మీరు లేరు, మీకు లేరు కానీ లేరే, మీకు ఉన్నారంటే ఉన్నారే. అంటే భగవంతుడు అక్కడ ఉన్నట్టే కదా. ఈ జన్మలో చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. దానికి ఒక సైంటిఫిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక స్త్రీ ఉంది, ఆమె పాపం దుర్గా భక్తురాలు. ఎంత భక్తురాలు అంటే భవానీ భక్తులు అంటే ఆవిడ పేరే భవానీ. అంత భక్తురాలు అన్నమాట. పండగ అమ్మవారు ఈ యొక్క ఇది వచ్చిందంటే మాల వేసి ఎలాగోకలాగా అప్పు చేసానే, ఒక 10,000 అప్పు చేసి 10,000కి 1,000 రూపాయలు వడ్డీ కట్టేసాను సరే, వెళ్ళిపోయి ముందు ఆ అమ్మవారి దర్శనం చేసుకొచ్చేయాలి ఎక్కడొక దగ్గర. ఎక్కడా లేకపోతే కనీసం కృపా మార్కెట్లో అమ్మవారిని చూసి వచ్చేయాలి. అంతటి భక్తురాలు ఆవిడ చనిపోయి తిన్నగా దుర్గాదేవికి వెళ్ళింది. దుర్గాదేవి దర్శనం చేసుకుంది. దుర్గాదేవి దర్శనం చేసుకోగానే ఆవిడ ఆశీర్వచనం ఇచ్చింది. పక్కపక్క నవ్వుతూ వెంటనే భూమి మీదకి వచ్చింది. అయితే ఎక్కడుంది ఏంటి అన్నది నాకు ఇంకా అవగాహన లేదు. నేను ఆ దృశ్యాన్ని చూశాను కాబట్టి నా గుండె మీద చేయేసి, నేను ఇప్పుడు ఇన్ని చెప్పినా నా గుండె మీద చేయేసి నేను చెప్పగలను. అదేదో నేనేదో కట్టు కదా చెప్పేసి మీకేదో వచ్చేయాలని నా ఇది కాదు. ఏ చెప్పినా నేను గుండె మీద చేయేసి చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారని మేము రాలేదు కదా, నాకు తెలుసు కాబట్టి మీ గురించి రావడం జరుగుతుంది, ఇది ఇంటర్వ్యూ జరుగుతుంది. కానీ మీరేం కావాలని అడగలేదు మమ్మల్ని. ప్రతిదీ ఎవరికి దమ్ముంటే వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పి మాట్లాడండి, ఒప్పుకుంటారు. అలాగే ప్రతి దేశంలో కూడా ఏ దేశమైనా సరే భగవంతుడు అనేవాడు ఆ దేశంలో కూడా ఉన్నారు. ఆ దేశంలో నా దేశంలో మీ దేవుడు లేరు అనడానికి అక్కడ లేదు. ఎలాగంటే రష్యాలో శ్వేతదుర్గ అని ఒక ఆమె ఉంది. నాకు తెలియదు శ్వేతదుర్గ అక్కడ ఉందనేసి. అయితే ఆమె పాదాలు దర్శనమిచ్చారు. రష్యా దేని గురించి చూస్తే ఆమె పాదాలు దర్శనమిచ్చారు. తెల్లటి తెలుపు. ఎల్లటి తెలుపు అంటే సబ్బు, ఇప్పుడు మనం చిన్నపిల్లలకి వాడితే షోప్ ఉంటుంది కదా, అంత తెలుపుగా ఉంటారు. నిజంగా ఇంత తెలుపు ఉన్న స్త్రీలు ఎక్కడైనా ఉన్నారా అని నేను సైంటిఫిక్గా చూస్తే రష్యాలో అటువంటి తెలుపు గల స్త్రీలు ఉంటారు. మనకి ఇంతకుముందు సోవియట్ యూనియన్స్ అనే పుస్తకం వచ్చేది, మీకు వచ్చేది చాలా. దానికి మనకి జువ్వలకి అది వాడేవాళ్ళు. దాంట్లోని మీరు ఫోటోలు చూస్తే ఆ యొక్క స్త్రీలు, ఆ యొక్క అమ్మవార్లు ఆ యొక్క తెలుపుతో ఉంటారు. క్లైమేట్ సంగతి వదిలేయండి, వాళ్ళందరూ కూడా ఆ దుర్గాదేవి తాలూకు శక్తులే. అది ఎవరికి తెలీదు, అది ఎవరు చెప్పరు కూడా. శ్వేతదుర్గ తెల్లటి దుర్గ. ఇప్పుడు దుర్గలు కూడా పసుపు రంగు, ఎరుపు రంగు, నీలం రంగు, అవి మళ్ళీ వేరే స్టోరీ అయిపోద్ది. మరి చెప్తున్నా కదా, చెప్తున్న కొద్ది మీరు సంవత్సరం అయినా సరే మీకు ఇది ఆగదు. అందుకని ఏంటంటే ఆవిడ శ్వేతదుర్గ అంటే రష్యాలో ఆవిడ ఉన్నారు అని అవసరం ఉన్నా లేకపోయినా ఉదయం పూజ చేసినప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టేస్తుంటాను. ఆవిడ మొన్న ఏదో నాకు ఒక చిన్న కోపం వచ్చి, అమ్మ ఏంటమ్మా ఇది అంటే, సరే అక్కడికి ఒక త్రిశూలం విసిస్తున్నాను, అక్కడికి వెళ్ళి వెలుస్తా చూడు అని అంటూ చూస్తాను. ఇప్పుడు కొన్నాళ్ళు పోయాక అక్కడ త్రిశూలం కానీ ప్రతిష్ఠింపబడింది అంటే అప్పుడు మనకు ఒక ఎవిడెన్స్, అవును నేను చెప్పింది నిజం. అలా ప్రతి దేశంలో దేవుళ్ళు దేవతలు అందరూ ఉన్నారు. అలాగని వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని కాదు, మనందరూ ఒక్కటే. అమెరికాకి ఎవరండి? అమెరికాలో మనకి సైంటిఫిక్గా మొన్నే మనకి తెలిసింది, గాయత్రీ దేవతలక ఒక చక్రం ఉన్నది అని అన్నారు. కానీ అమెరికాలో హిరణ్యగర్ బ్రహ్మేశ్వరి నుంచి ఒక బంగారం తాలూకా రూపాలు కలిగిన వాళ్ళు అక్కడ ఉండాలి. అయితే మొన్న మరి ఏ కారణమో నాకు తెలియదు, ఆమె బయటికి వచ్చేసారు. అంటే సగం సువర్ణ దేవత
బయటకు వచ్చేసారు. ఆవిడలో సగం శక్తిని బయటకు బయటకు వచ్చేసారు. ఇంక ఇప్పుడు ప్రస్తుతం సగం సువర్ణదేవత అక్కడ ఉంది, సగం సువర్ణదేవత మాత్రం బయటకు వచ్చేసారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళారు, ఏడు చేస్తున్నారు, అది ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు అవుతుంది గురుగారు? అది సీక్రెట్ మనం చెప్పినా ఎవరు వినరు. అదేంటంటే మనం మంచి చెప్పినా చెడ్డ అనుకుంటారు, చెడ్డ చెప్పినా మంచి అనుకుంటారు. వాళ్ళిద్దరూ శాంతియుతంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. వాళ్ళిద్దరు ఆయుష్ దాంట్లోనే ఇమిడియకుత్వం ఉంది. ఎందుకంటే నేను ఒకనప్పుడు చూసిన దృశ్యాల్లో వాళ్ళిద్దరూ తెల్ల డ్రెస్ వేసుకుని ఉన్నారు. తెల్ల డ్రెస్ వేసుకున్నారంటే రెండు అర్థాలు. ఒకటి, తెల్ల డ్రెస్ అంటే శాంతియుతం లేదా మరణం. తెలుపు వస్త్రాలతో కనబడ్డారంటే శాంతియుతంగా ఉండడం, సర్వ విధాల ప్రపంచానికి కూడా మనకు ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. అంటే సేవాభావంతో శాంతియుతంగా ప్రపంచం శాంతియుతంగా సేవాభావంగా ఉండాలి అనే ఉద్దేశంతో సేవాభావంగా అందరూ కూడా. స్వామి, నాకు ఏంటి జీవితం, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేశాను, నా గత జన్మలో నేనేంటి, అసలు నేను ఏ విధంగా ఈ ముక్తి మోక్షం పొందాలా, ఈ జన్మరాహిత్యం ఏ విధంగా జరుగుతుంది నాకు అట్లా ఏమన్నా అడిగారా గురుగారు ఎప్పుడైనా? నేను ఎప్పుడు నాకేంటి కావాలి అని కానీ, లేకపోతే నాకు నేను ఒక జన్మలో ఏదో చిన్న ఇది ఫ్యామిలీతో నడుపుకొని అమ్మవారి గుళ్ళకి వెళ్ళినట్టు ఒకసారి వచ్చింది. ఇంకోసారి కూడా అలాగే ఏదో అమ్మవారి గుళ్ళకి వెళ్తున్నట్టు ఫ్యామిలీతో పట్టుకొని వెళ్తున్నట్టే వచ్చింది. మరి ఈ జన్మలో కూడా కొంత కర్మలు ఉంటాయి, ఆ కర్మలు తీర్చుకోవడానికి మళ్ళా జన్మలు ఎత్తాలి. అంతేగాని నాకు ఇన్ని తెలిసేసుకున్నాను, నేను ముక్తి పొందేస్తాను, నాకు అల్లగల్ల అక్కడ ముక్తి ఉంది, ఇక ఇందులోకి వెళ్తే నాకు ముక్తి తిరిగిపోద్ది, ఇక అతను చెప్పాడు నాకు ముక్తి తిరిగిపోతుంది, ఇలాగంటే ముక్తి తిరిగిపోతుంది. అది అబద్ధం. ఎందుకంటే మీరు ఆత్మ గురించే తెలుసుకోలేరు, పరమాత్ముడి గురించి తెలుసుకోలేరు, దేవుడి గురించి తెలుసుకోలేరు. ఇంక దేవుడు ఎవరో మీరు తెలుసుకోలేరు, దేవత ఎవరో తెలుసుకోలేదు, పరమాత్ముడిని ఇంకెక్కడ తెలుసుకోగలరు? పరమాత్ముడు అనేవాడు 64 లోకాలు కావాలి, సహస్రాల దగ్గర ఉంటాడు. అతను దర్శనం చేసుకోలేము. మరి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? విష్ణువు ఉన్నారు మన దగ్గర, మనం లెక్కేసుకోండి. రాముడు, కృష్ణుడు, వెంకటరమణమూర్తి, జగన్నాథ. మనం అటు నుంచి ఇలాగొస్తే మరి అక్కడ రంగనాథ స్వామి, పాండురంగ స్వామి, జగన్నాథ స్వామి, వెంకటరమణమూర్తి, బద్రీనాథుడు, కేదార్నాథుడు, ఇలాగ అనేక ఊర్లలో, అనేక దేశాల్లో, అనేక లోకాలు, అనేక పేర్లతో ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరని కాదు. మీరు నేను ఎవరు ఆత్మలో మాత్రమే. ఆ భగవంతుడి తాలూకా ఒక స్వరూపం, ఆ పరమాత్మ తాలూకా ఒక స్వరూపం. ఈ ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపం, అది తెలుసుకోవాలి. వీరు కూడా దైవ స్వరూపాలుగా వీళ్ళు అంతే. మనమందరూ కూడా ఆ పరమాత్ముడి తాలూకా స్వరూపం మాత్రమే. బట్టలు వేసుకుంటాం మనం, కొంతమంది కాషాయ వస్త్రాలు వేసుకుంటాం, హిందువులు అంటాం, కొంతమంది తెలుపు వస్త్రాలు, క్రిస్టియన్లు అంటాం, కొంతమంది ఆకుపచ్చ వేస్తాం, ముస్లింలు అంటాం. ఇప్పుడు ఏంటంటే బట్టలు తప్ప రూపం అదే. ఈ రూపాన్ని మార్చుకోం కదా. అందరూ ఒక్కటే. అందరూ సమస్త చరాచర జగత్తులో ఉన్న వివేకాలు, చెట్లు పుట్లు పాములు గీములు అన్నీ కూడా అన్నిట్లో కూడా పరమాత్ముడే నిండి ఉంటాడు. ఆ పరమాత్ముడు రూపం కింద చూసుకునుకుంటే నీకు ఏది నీ దగ్గరికి చెడుగా రాదు, లేకపోతే అన్నీ చెడుగా నీ దగ్గరికి వస్తాయి.